దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన ఘనమైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అదే సమయములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వారులారా, ఎన్నో సందేశాలు ప్రభు మాట్లాడుతూ మనలను ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్నాడు. ఈ దిన కాలమున మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేనిని చక్కపరుచుకోవాలి. దేవుని నమ్మినవారు దేనిని చక్కపరుచుకోవాలి. మూల వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట ప్రభు మాట్లాడుతున్నాడు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి. ఆ మాట చూడండి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. భక్తుడు మాట్లాడుతూ రాజమార్గమును చక్కపరచుడి, మరలా చక్కపరచుడి. రాజమార్గము ప్రభు ఉండే మార్గము, పరిశుద్ధ మార్గమే. దానిని మీరు చక్కపరుచుకోండి అని అన్నాడు. మనము ఏమి చక్కపరుచుకోవాలో చూస్తే, రాజమార్గములో మనం చక్కగా ప్రయాణించడం సులభం అవుతుంది. బైబిల్ గ్రంథంలో చక్కపరుచుకోవలసినవి చాలా ఉన్నాయి. ఒక స్త్రీ ప్రొద్దున్నే లేచి ఇళ్ళంతటిని ఊడ్చేస్తుంది, చక్కపరుస్తుంది. టిఫిన్ అయిన తర్వాత పిల్లలందరూ ఎక్కడ పడితే ఎక్కడ ప్లేట్లు గ్లాసులు పడేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈమె అన్ని తీసుకుని చక్కగా శుభ్రంగా తోమి వాటిని చెక్కబరుస్తుంది లైన్గా. ఇల్లాలను చూస్తే లేదా ఇంటిని చూస్తే ఇల్లాలను చూడాల్సిన అవసరము ఉండేది కాదు. కొన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోయింటాయి, అన్నీ అట్లే ఉంటాయి. వీళ్ళు మాత్రం హీరోయిన్లు మాదిరి తెరబడి ఉంటారు, గబ్బుగబ్బుకుంటుంది ఇల్లంతా. ఏం చక్కబరుచుకోవాలి మనం? దేవుని నమ్మిన మనం ఏం చక్కబరుచుకోవాలి చూద్దాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం ఒక మాట చూద్దామా? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను ఏం చేస్తాడట? చక్కపరుచుకొను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూడండి. ఒకడెవడు? భక్తిహీనుడు అంటే ప్రార్థన లేనోడా? కాదు. భక్తిహీనుడు అనే పదం ఉన్న ప్రతి చోట అతను ప్రార్థన లేనివాడని కాదు. చాలా పర్యాలు చెప్పాను నేను. రక్తహీనత అంటే దేహంలో రక్తం లేదని కాదు. 4 పాయింట్లు ఉన్నోళ్ళు బ్రతుకుతున్నారు, 3 పాయింట్లు ఉన్నోడు బ్రతుకుతున్నాడు, కానీ ఎప్పుడు పడిపోతారో తెలియదు.
చాలామంది తక్కువ రక్తం శరీరంలో అయినా బ్రతుకుతున్నారు ఎట్లో, కానీ ఎప్పుడు పడిపోతారో తెలియదు. హఠాత్తుగా పడిపోతారు కళ్ళు తిరిగి. భక్తిహీనత అనేది భక్తి లేదని కాదు, ఉండాల్సినంత భక్తి లేకుండా మందిరానికి వచ్చి పోవడం. వీళ్ళు కూడా ఎప్పుడు పడి పతనమైపోతాయో కూడా తెలియదు. అందుకే భక్తిహీనుడట సత్యమును గురించిన వాక్యము చెబుతున్నప్పుడు ముఖం మార్చుకుంటారట. నాకే చెప్పారు, నన్నే అన్నారు అని ముఖాన్ని మార్చుకుంటారట. అప్పుడప్పుడు మనం కొంతమందిని చూస్తే వాళ్ళ ముఖం మళ్ళా ఇంతకుముందు ఆర్టీసీ బస్ స్టాండ్లలో పాప్కార్న్ పెట్టేటటువంటి మిషన్లు ఉండేవి. ఆ పాప్కార్న్ పెట్టిన మిషన్లలో రౌండ్గా బౌల్ మాదిరి ఉండి దాంట్లో ఆ మొక్కజొన్న కంకులు వేస్తే చిటపట చిటపట చిటపన ఎగిరేవి. వీళ్ళటి చిటపటపట ఎగురుతూనే ఉంటారు. కానీ ఆ పాప్కార్న్ అలాగా బుడ్డలు బాగా ఎగిరి అయిన తర్వాత అవన్నీ వాడు ఒక ఇనుపది గంటె మాదిరి పెట్టి కవర్లో నింపుతాడు. అవునా? కవర్లో నింపిన తర్వాత ఆ కవర్ను క్లోజ్ చేయడానికి మిషన్ వాడడు. దేంట్లో అయితే ఉడికాయో దాని మీద అట్లా వేడి తగిలిచ్చాడంటే అట్లే అతకపోతాయి. ఈ ముఖం మార్చుకునే వాళ్ళ ముఖం మీద మీరు ఎప్పుడన్నా ప్లాస్టిక్ వేస్తే అతకపోతుంది, అంతే, ఇంకేం అవసరంలా. కానీ యథార్థవంతుని గురించి కూడా చెప్పాడు అక్కడ. అతను ఏం చేస్తాడట, తన ప్రవర్తనను ఏం చేయాలి, చక్కబరుచుకుంటాడు. దేవుని నమ్మిన మనం ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను మనము చక్కబరుచుకోవాలి. ఈరోజు మా ఇంటికి ఒక రిటైర్డ్ ఏఎస్ఐ గారు రిటైర్డ్ కాకముందే సేవలోకి వచ్చేసాడు. నాకు మంచి ఆత్మీయుడు, తండ్రి లాంటి వాడు. ఒక చిన్న సమస్య విషయమై కాలేజ్ దగ్గరికి వచ్చారు. సుమారు ఒక 10-12 మందిని 2 కార్లలో వచ్చారు కాలేజ్ దగ్గర పోట్లాడదామని. వాళ్ళ పిల్లని కొడితే బాగా కాలంతా చీమ్ పట్టుపోయిందనమాట, అంతగా కొట్టాడు ట్యూషన్ మాస్టర్. సో వీళ్ళు గొడవ చేయడానికి వచ్చారు. ఆ గొడవ నాకు తెలీదు. మేము అక్కడి నుంచి వచ్చాము కాలేజ్ దగ్గరికి ఒక విషయమే మాట్లాడడానికి, మీరు కూడా రండి అన్నాడు. సరే, అంత పెద్ద అయినా పాస్టర్ గారు పిలిస్తే రాకపోతే ఏం బాగుంటుందని నేను వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు మా ఇద్దరినే కూర్చోబెట్టారు. అందరు నిలబడుకొని ఏమేమో గట్ట మాట్లాడేస్తున్నారు అంతా. చూడు, ఫోటోలు చూడు ఎట్లున్నాయో, హాస్పిటల్ అడ్మిట్, ఆపరేషన్ చేయాలంటున్నారు, నీ కాలంతా చీమ్ పట్టిపోయింది, పుచ్చిపోయింది, అన్నీ చూపిస్తున్నారు అని చెప్పేసి. ఈయన ఈ ప్రియమైనటువంటి ఆత్మీయులు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ఏందో తెలియదు కాబట్టి నేను ఒక్కని మాట్లాడలే, కూర్చోన్నమాట. నేను నీట్గా టచ్ చేసి కూర్చుంటే అటువైపునున్న వాళ్ళు వీళ్ళందరికన్నా ఈయన ఒక్కడే కోపం లేనోడు, ఈయనకు చెప్తే అన్ని క్లియర్ అయితాయని, సార్ చూడండి సార్ అని నాకు చెప్తున్నారు. అదంతా ఒకటైతే ఆ పెద్ద ఆయన చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఏఎస్ఐ కదండి, చాలా జ్ఞానంగా. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను, నేను అక్కడేం గొడవ చేయలేదు, ఎవరిని కోప్పలేదు, అందరినీ సర్దంచి బయటికైతే పిలుచుకొచ్చాను. కానీ ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి, ఈ పేరెంట్స్ ఏమో కొంత డబ్బులు డిమాండ్ చేయడానికి వచ్చారు మా వానికి బాగలేదని. ఆయన కూడా ఎంత అడుగుతారో అడగండి అని ఆ కాలేజీలు కూడా ఉన్నారు. కానీ పెద్ద ఆయన మాట్లాడిన మాటలు చాలా సమంజసంగా, అక్కడ ఇంత ఇవ్వండి ఇంత ఇప్పించుకోండి అని కాకోకుండా చాలా జ్ఞానయుక్తంగా తన ప్రవర్తనను కనపరుస్తూ ఆయన అన్నాడు, నేను ఒక ఎస్ఐ క్యాడర్లో రిటైర్డ్ అయ్యానండి, దేవుని నమ్ముకున్న వ్యక్తిని నేను. నా జీవితంలో ₹1 లంచం తీసుకోలేదు. నా జీవితంలో ఆడపిల్లలను కామెంట్ చేస్తే కొట్టాను తప్ప
దొంగలను కూడా కొట్టుకోకుండా వాక్యము దేవుని మాటలు చెప్పి పరివర్తన చేసి వాళ్ళ ప్రవర్తనలు మార్చాను. మీ దగ్గర పిల్లలు పెట్టింది వారి ప్రవర్తన దీవెనకరంగా మీరు మలుస్తారనే తప్ప వారిని మీరు కొట్టి పాడు చేయాలని కాదు. నేను ఇంటికి వచ్చి అన్నాను, ఆ మీటింగ్కి వెళ్ళడం మేలైంది. ఆ పంచాయతీకి కొన్ని విషయాల్లో అందరితో పాటు బేరమని అరవడం కన్నా మన వ్యక్తిత్వాన్ని ప్రజెంటేషన్ చేస్తూ ఎలాగ మాట్లాడాలో ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు అని వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి పంపించాం. ప్రవర్తన అనేటటువంటిది ఎలాగుంటుంది అంటే వేషలంలో ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ప్రసంగి అన్నాడు 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటూ ఒక మాట అన్నాడు. భక్తిహీనులు అర్పించే అర్పణలో పాడే పాటల్లో భక్తి ఉందనుకుంటారు. నాకొద్దు అది. సమీపించి ఆలకించి ప్రవర్తనను దిద్దుకొనుట శ్రేష్టం. అది ముఖ్యం. మనం మందిరంలోకి వచ్చి మనమేం పాట పాడాల్సిన అవసరంలా, బైబిల్లో చదివినట్టుగా యాక్టింగ్ అవసరంలా, లేదా చదివడం అవసరంలా. ప్రవర్తనను చక్కబరుచుకోవాలి. అందుకే బైబిల్లో మనకు కొన్ని సువార్తలు ఉన్నాయి. జర కౌంట్ చేయండి, అయితే చెప్పండి. చెప్పండి ఏంటంటివి? మత్తయి సువార్త, యోహాను మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, యోబు సువార్త లేదా? 4 సువార్తలు. కానీ ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేవుని నమ్మిన వారు 4వ సువార్త కాదు 5వ సువార్త అన్నారు. 4 సువార్తలు ఉన్నాయి. దానిలో క్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన మాట్లాడిన తీరు, నడిచిన తీరు, ప్రవర్తించిన విధానం అన్నీ కూడా సువార్తలన్నీ అవే చెప్తాయి. సువార్త అనగానే యేసుప్రభు యొక్క జననము, మరణము, పునరుత్థానం, ఇదే సువార్త. ఆయన వ్యక్తిత్వాన్ని కనపరచడం. 5వ సువార్త మనమే అన్నాడు. ఎలాగండి? ఎట్లా మీరే? అవును, ఆయన మాట్లాడిన మాటలు మీరు మాట్లాడాలి. ఆయన కనపరిచిన ప్రవర్తన మీరు కనపరచాలి. మీరు కనపరిస్తే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా ఆయన ఏం చేయాలి? నమ్ముకోవాలి. అందుకే అన్నాడు, భక్తిహీనుడైతే ముఖాన్ని ఏం చేస్తాడట? ఎప్పుడన్నా మీరు కోపంగా ఉన్నప్పుడు ఏం చేయొద్దు, ఇమీడియట్గా వెళ్ళి అద్దం కాడ నిలబడుకోండి. ఇట్లా అద్దం కాడ నిలబడుకొని, కావాలంటే నేను చెప్తాను, మీరు అలా మనానండి. ఇంట్లో ఒకటి ప్యాకింగ్ కవర్లు ఉంటాయి, ప్యాకింగ్ కవర్ తెచ్చట రద్దండి దౌడకు, నీ మోకాలకు అతక్కపోతుందట్టే. అది కాదు. కోపతాపాలు మన జీవితంలో రావడం సహజం. అందుకే నేను చెప్తాను ప్రియులారా, దేవుని ప్రియబిడ్డల జీవితాల్లో యథార్థతతో ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉండకూడదండి. మనం మార్చుకోవాలి. మా ఇంట్లో కుక్ ఉంది. మా ఇంట్లో ఉండేది అంటారులే, మీరు అంటే అన్నారులేండి. మొదటిసారి ఎవరైనా వచ్చారనుకోండి, అది తెగమరుగుతుంది, బౌ 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 అంటది. ఆపే అనంటే వినదే, అరుస్తుంది. ఆ వ్యక్తి వచ్చి మాతో కూర్చొని పోయేటప్పుడు చూస్తుందిట, ఓహో మా సార్ తెలిసిన వాళ్ళేనా మీరు, సరిపోండి అంటది. రెండోసారి వచ్చినప్పుడు బౌబో బాగుందో నాకుతుంటది. ఇంకా అంటే మా ఓనర్ దగ్గరికి వెళ్ళక ముందు నన్ను కూడా పలకరించు. మొదటిసారి వచ్చినప్పుడు ఎవడ్రా నువ్వు మా ఇంట్లోకి వస్తున్నావు అన్నాను, ఇప్పుడు నేను కూడా ప్రేమగా నీ దగ్గరికి వచ్చాను అన్నలాగా తాగి వెళ్ళు. మనకు కావలసిన వాళ్ళనే రెండోసారి ప్రేమిస్తున్నది కుక్క అయితే, ఇంకా మనం అందరం ఒక చోట ఆరాధించేటప్పుడు, ఒకే కుటుంబము, ఒకే రక్తము, ఒకే బంధువు, ఒకే ఆత్మీయత కలిగినప్పుడు మన ప్రవర్తనలో ఎంత ప్రేమ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మా జూలీ మేలా మీరు మేలా అంటే మీరేమంటారు? మేము మా ఇంటికి వచ్చేది అనమంటారు. అర్థం చెప్పట్లా.
ప్రవర్తన మారాలి. మనం నిజంగా దేవుని బిడ్డలమండి. చాలా మంది ఈరోజు భూమి మీద సజీవంగా లేరు. మార్చుకోగలిగింది మనమే ప్రవర్తన. రెండవది ఏం మార్చుకోవాలో చూద్దామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం ఆ దినములలో 38వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని. చాలు. రెండవది, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరందరూ ఇంటికి వెళ్ళమని కాదు. హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోబోతున్నావు అని అన్నాడు యెషయా అనే ప్రవక్త వచ్చి. ఇప్పుడు ఇల్లు అని అంటే 4 గోడలు మధ్యలో ఉన్నటువంటి రూఫింగ్ ఇది కాదు. ఈ ఇల్లు శుభ్రపరచుకోవడం అంటే ఎంతసేపు? ఈజీగా శుభ్రపరచుకోవచ్చు. కానీ దేవుడు చెప్పింది ఈ ఇల్లు హృదయం అనే ఇల్లు, లేదా మన శరీరం అనే ఇల్లు. అందుకే అక్కడ అన్నాడు, నిరీక్షణను, ఉత్సాహమును, ధైర్యమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హిజ్కియాకు ఆ మాట చెప్పగానే ఇల్లు చెక్కబెట్టుకో అని అనగానే సైనికులందరినీ పిలిచి బూజు కొట్టండి రాన్లా, లేకపోతే వాళ్ళ భార్యను పిలిచి ఏం పాత్రలు కడిగిచ్చారా లేదా అని అడగల. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు, కన్నీరు కార్వడం ప్రారంభించాడు. దేవా, నేనెట్లా బ్రతికానో, నా యథార్థమైన స్థితి నీకు తెలుసు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? హిజ్కియాకు చాలా పర్యాలు చెప్పాను మీకు. హిజ్కియాకు ఆ మరణకరమైన వ్యాధి రావడానికి కారణం ఏంటి? గర్వించాడండి. గర్వించి నాకేం తక్కువ, బంగారుంది, నా నగరు బాగుంది, నా సైన్యం బాగుంది, నాకు కావలసినవన్నీ ఉన్నాయి అని వచ్చిన వ్యక్తులకు చూయించి నాకేం తక్కువ అండి, అన్నీ బాగున్నాయి అని గర్వించాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ గర్వాన్ని బట్టి నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. అప్పుడు హిజ్కియా అంటాడు, గర్వించానయ్యా, తప్పు చేశాను, అయితే నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇక గర్వించకుండా బ్రతుకుతా అని దేవుని ఎదుట మొరపెట్టాడు. అందుకే మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో చాలా చిన్న ప్రార్థనలు ఉన్నాయి. చిన్న ప్రార్థనలు, పాత నిబంధనలో చిన్న చిన్న ప్రార్థనలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఎబ్బేజు అనబడే ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నా తల్లి నన్ను వేదన పడి కనిందని ఎబ్బేజ్ అని పేరు పెట్టింది అని 4 ముక్కలు చేశాడు. నా హద్దును విశాలపరిచి నా జీవితాన్ని దీవెనకరంగా మలిస్తే నీకు సాక్షిగా 4 మాటలు ఉంటాయి. చిన్న ప్రార్థన, గొప్ప ఆశీర్వాదం. తర్వాత చిన్న ప్రార్థన, హిజ్కియా చాలా చిన్న ప్రార్థన చేశాడు అక్కడ. నీ ఎదుట యథార్థవంతుడనై నేను ఎలాగో బ్రతికానో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఆయుష్ అని అడిగాడు. తన ఇంటిలో ఉన్నటువంటి హృదయం అనే ఇంటిలో ఉన్నటువంటి గర్వాన్ని, అసూయ, ద్వేషాలన్నీ తీసి ఎప్పుడైతే బయటపడేశాడో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ హిజ్కియాకు యెషయా చెప్పాడు, ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు, నగర్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. బహుశా కిందికి వెళ్ళాడేమో గేటు దగ్గర దాకా, అలాగ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, యెషయా
వెనక్కి వెళ్ళు, నా సేవకుడైన హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచి తిని అన్నాడు. చూడండి ఎంత గొప్పదండి కన్నీరు. నా సేవకుడు ఏడుస్తుంటే నేను చూశాను, నువ్వు వెళ్ళి ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పుపో అన్నాడు. హిజ్కియా ఇప్పుడు చెప్పాడు, 3 రోజుల తర్వాత వస్తే అది వేరే విషయం. వెంటనే వెనక్కి వచ్చి ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావంట నువ్వు అని అనగానే నేను అనుకున్నాను, ఆ ప్లేస్లో ఒకవేళ నేను నింటే ఎవరింటికన్నా పోయి ఇంక నువ్వు చచ్చిపోతున్నావమ్మా, ఇంక నువ్వు చచ్చిపోతున్నావు దేవుడు చెప్పన్నాడు అని చెప్పి బయటికి పోయి నింటే, ఈమె ఫోన్ తీసుకొని వాళ్ళందరికీ నా రోగంతో నేను చచ్చిపోతానని చెప్పకపో, నేను చచ్చన్నని ఆయన వచ్చి చెప్పినాడే అని ఫోన్లు అందరికీ చెప్తుండగానే మళ్ళా వెనక్కి నేను వెంటనే వచ్చి, లేదు లేదమ్మా దేవుడు ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుసు ఇచ్చాడంట, ఏం భయపడగాకు, ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావంట నువ్వు అని చెప్పేసి అంటే మేమంటే అంత లెక్కలేంతనమ్మా నీకు, ఇప్పుడు చచ్చా ఉంటావు, రుచి నీకు బతుకుతా ఉంటావు, సేవకుడు అని అదుపు అడ్డ లేకుండా మాట్లాడబట్టినావు నువ్వు, అవునవునులే కొంచెం బాగా పచ్చగా ఉండలే ఎన్ని నిందులో. కానీ హిజ్కియా అడిగాడు, యెషయా గారండి బ్రతుకుతా అన్నారు, బతుకుతా, కానీ సూచన ఏంటండి? ఏం లేదబ్బాయి, ఇలాగ నీడ నడుచుకుంటూ ముందుకు 10 అడుగులు వెళ్ళిపోయింది కదా, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సాయంత్రం అయ్యేసరికి మన ఇంటి నీడ ఎప్పుడు కూడా ఇటు వెళ్ళిపోతుంది, తూర్పుకి వెళ్ళిపోతుంది. ఉదయం అయ్యేసరికి పడమటికి పోయి ఉంటుంది, ఇంటి నీడైనా చెట్టు నీడైనా మనిషి నీడైనా. బహుశా ఈయన చెప్పిన సమయంలో నీడ తూర్పుకు వెళ్ళింది అని రాయబడింది, అవునా? తూర్పుకు వెళ్ళింది నీడ అని రాయబడింది. అంటే అది ఉదయం పూట వచ్చి చెప్పినట్టున్నాడు, చెప్పి పొద్దున్నే వచ్చి చెప్పినాడు. ఎంత కోపమో. కానీ యెషయా అన్నాడు, అది వెనక్కి 10 అడుగులు వెళ్తుంది ఇప్పుడే. దేవునిందు ప్రియులారా, రాజు బిడ్డలం మనమందరం దేవుని బిడ్డలం, రారాజు పిల్లలమైన మనము ఎప్పటికీ అప్పుడు మన ప్రవర్తనను చక్కబరుచుకోవాలి, ఎప్పటికప్పుడు మన ఇల్లును కూడా చక్కపరుచుకోవాలి. 3వది ఏంటో చూద్దాము. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం, ఏమి చక్కపరుచుకోవాలో. ఇర్మియా గ్రంథం 26:13 వచనం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మొదటిది ప్రవర్తనను చక్కబరుచుకోవాలి. రెండవది మన ఇల్లు, హృదయము, దేహం అనే ఇంటిని చక్కబరుచుకోవాలి. 3వది మార్గములు, క్రియలు. ఏం చక్కబరుచుకోవాలి? మార్గములు అనగా మన నడత, మన నడవడిక. ఇంకా అర్థం కావడానికి మార్గములు మన నడవడికను చూపిస్తుంది, క్రియలు మనం చేసే పనులు చూపిస్తుంది. అంటే మన నడవడిక సరిగా లేకపోతే మార్చుకోవాలి, మనం చేసే పనులు సరిగా లేకపోతే మార్చుకోవాలి. కొంతమంది వాళ్ళు బాగుండాలి, ఎదుటోళ్ళు బాగుండకూడదు అనుకుంటారు. తమ క్రియలు ఎట్లన్నా, మేము ప్రొద్దుటూరు పరిచర్యకి వెళ్తాం, సాయంకాలం పూట కదా పరిచర్యకు వెళ్ళేది, సాయంకాలం పూట పరిచర్యకి వెళ్తాం. నేను మాట్లాడుతూనే ఉంటాను, నా వెంట మా భార్య వచ్చినా పిల్లలు వచ్చినా, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ వీధిలో కొన్ని ఇల్లు ఉన్నాయి. నేను పోయేటప్పుడు 5:30కో 6:30కో నా వెహికల్ ఎక్కడ పెట్టి వెళ్తుంటాను. వెళ్ళేటప్పుడు చూస్తే ఈ ఇంటి కసు ఆ ఇంటి మీదకి దొబ్బింటారు. 8:30కు కూడికి అయిపోయి వచ్చేటప్పుడు ఆ ఇంటి కసు వాళ్ళ ఇంటి మీదకి వచ్చింటుంది. నేను అనుకుంటాను, కరెక్ట్గా లైన్ గీసినట్టుగా పోయింటుంది. ఏమి గాలిరా ఇది, ఏడ కనపరాదా అనుకుంటా.
కానీ గాలి కాదది, గాలి కాదది. 6 గంటలకి ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఉండే కసు గట్ట అంతా తెచ్చి వాళ్ళ ఇంటి మీదకి దొబ్బుతుంది. ఆమె వెంటనే దొబ్బితే ఈమె పరక పట్టుకుంటుంది రెడీ గేట్ కాడ. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే దొబ్బు దొబ్బు. 5:30కి సీరియల్ రావుగా, దొబ్బు దొబ్బు. ఈమె 7 గంటలకు సీరియల్ కూర్చుని ఇంకా 10 దాకా లేదేమో నాకు తెలిసి, బహుశా 9 కల్లా ఆమె మెల్లగా అంతా మళ్ళీ ఈ పక్క దొబ్బింటుంది. ఈ పంచాయతీ తేరేది పొద్దున మున్సిపాలిటీలు వచ్చినాక. వాడు ఏం చేస్తాడంటే ఎవరింటి మీదకి దొబ్బలేక అంతా ఊడ్చుకొని ఎత్తుకొని పోతాడు. చాలా మంది ఎంత దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఏదో ఒక సమస్య పక్కన వాళ్ళ మీదకి దొబ్బాలని చూస్తూ ఉంటారు. అందుకే మీ నడవడిక, మీరు చేసే పనులు ఏం చేయాలి? మీరు చక్కబరుచుకోండి. మనం చక్కబరుచుకోకుండా ఎంత ప్రార్థన చేసినా లాభం ఉండదు. ప్రవర్తన చక్కగా ఉండాలి. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, మన వీపు మనకెప్పుడు కనపరాదు. మేము అద్దం పెట్టి చూసుకుంటాం. నువ్వు అద్దం పెట్టి చూసుకునే సగమే కనపడేది. కానీ మన వీపు వెనక వచ్చే వాళ్ళకు బాగా తెలుసు. అందుకే బైబిల్ కూడా చెప్పిన మాట, తన దృష్టికి తాము నీతిమంతులమని అందరం అనుకుంటాం, కానీ హృదయ పరిశోధకుడు ఎవరు? దేవుడే అని రాయబడింది బైబిల్లో. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రవర్తనను చక్కగా పెట్టుకోవాలి. ఎప్పుడు మన ఇల్లును చక్కబరుచుకోవాలి. మన హృదయములు, మన ఇంట్లో చెత్తంతా ప్రతిరోజు ఊడ్చిబయట పడేస్తున్నాం, కానీ ఈ హృదయంలో చాలా చెత్త ఉంది, అది అట్లే పెంచుకుంటూ పోతా ఉన్నాం. మూడవది, మన నడవడిక, మనం చేసే పనులు కూడా చక్కగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయన. మందిరానికి వచ్చి వెళ్ళుట కన్నా మా జీవితంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ దేనిని చక్కపరుచుకోవాలో మీ లేఖనము సెలవిస్తూ ఉన్నప్పుడు చక్కపరుచుకునే మనస్సును మాకివ్వండి తండ్రి. నీ విలువైన పరలోకపు వాక్కులు మేము వింటూ ఉన్నాం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై కఠినంగా ఉండకోకుండా మేము మార్చుకోవాల్సిన స్థితిగతులను మార్చుకొని రాజమార్గము గుండా ఆ పరలోకములో మేము ప్రవేశించి మీ ఘననామాన్ని స్తుతిస్తూ మీ ముఖ ప్రకాశములో మా జీవితాలు ధన్యకరముగా మలుచుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.